మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం. మన ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం. మనము ఈ మురుడేశ్వర ఆలయం రాజగోపురం లోపలికి ఎక్కుదాము. మనకి లోపల లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంటుంది. ఈ రాజగోపురం నుంచి లిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసే వ్యూ ఏంటంటే ఇది మనకి ఆ శివుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఆలయానికి ఫారెన్ పీపుల్ కూడా వస్తున్నారు చూడండి. నా ముందు వెళ్తున్నారు. ఫారెన్ నుండి వచ్చి ఈ ఆలయానికి అయితే శివయ్యని దర్శించుకుంటున్నారు చూడండి. ఇక్కడైతే వీళ్ళకైతే గొడవ అవుతుంది పార్కింగ్ విషయంలో. ఈ ఆలయానికి త్రేతాయుగానికి లింక్ అయితే ఉంది. ఈ ఆలయానికి రావణుడు కూడా లింక్ ఉంది. అసలు అదేంటి, ఆ స్టోరీ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను ఎక్కడో కాదు, కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనకి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద శివుని విగ్రహాన్ని చూడొచ్చు. ఇంకా మన ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురాన్ని కూడా చూడొచ్చు. ఇంకేంటి అంటే ఆ రాజగోపురం మనం ఎక్కొచ్చు. దాంట్లో లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంటుంది. అది 20 ఫ్లోర్లు ఉంటే మనము 18th ఫ్లోర్ వరకు అయితే పైనకి చూడొచ్చు. అక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఆ శివయ్యను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆలయం కందుక పర్వతం మీద ఉంది. ఈ ఆలయానికి త్రేతాయుగానికి లింక్ అయితే ఉంటుంది. ఈ ఆలయానికి ఇంకా రావణుడు కూడా లింక్ అయితే ఉంటుంది. అసలు రావణుడికి లింక్ ఏంటి, అసలు ఈ ఆలయం స్టోరీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా ఆలయం లోపలికి వెళ్ళిపోయి ఆ దేవుడిని దర్శించుకొని ఆ రాజగోపురం ఇంకా ఆ శివయ్య విగ్రహాన్ని కూడా మనం అయితే చూసేద్దాము. ఈ మురుదేశ్వర ఆలయం చరిత్ర తెలుసుకునే ముందు ఈ ఆలయానికి ఎలా రావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయానికి రావాలంటే హైదరాబాద్ నుంచి మీకైతే ట్రైన్ సర్వీస్ ఉంటుంది. కాచిగూడ నుంచి ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం డైరెక్ట్ ట్రైన్ కాచిగూడ నుంచి మురుదేశ్వర్కి అయితే మీకైతే డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ డైరెక్ట్ ట్రైన్ జర్నీ వచ్చేసి దాదాపు 32 గంటలు ఉంటుంది. మీకు ట్రైన్ వద్దు, బస్ కావాలంటే మీరు 15 గంటలు అయితే రావచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా మురుడేశ్వర్కి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి. ఈ మురుదేశ్వర ఆలయం పక్కనే గోకర్ణ ఇంకా ఉడిపి కూడా ఉంటాయి కాబట్టి మీ దగ్గరున్న సిటీస్ నుంచి డైరెక్ట్ గా బస్సెస్ కూడా దొరికేస్తాయి. ట్రైన్ అవైలబిలిటీని కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అలా మీరు ట్రైన్ కి మురుదేశ్వర రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే పక్కనే మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనకి ఆటో సర్వీసులు ఉంటాయి. ఈ ఆటో ఎక్కితే మనము డైరెక్ట్ గా వీళ్ళు ఆ ఆలయం దగ్గర అయితే గోపురం దగ్గర అయితే వీళ్ళు డ్రాప్ చేస్తారు. ఈ ఆటోలో మీరు షేరింగ్ లో వెళ్ళాలంటే మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. లేదా ఆటో మొత్తం మీకే కావాలనుకుంటే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అలా మీరు హైవే ఆర్చ్ దగ్గర నుంచి ఈ ఆలయానికి రావడానికి 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడికి రాగానే మీకు పెద్దగా మీకైతే రాజగోపురం కనిపిస్తుంది చూడండి. దాని వెనకాల మీకు ఆ శివయ్య విగ్రహం, పెద్ద శివయ్య విగ్రహం అయితే కనిపిస్తా ఉంటుంది. ఈ మురుదేశ్వర ఆలయానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఈ ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. నేను స్టే చేసిన రూమ్ నుండి కరెక్ట్ గా మనకి ఆలయం పక్కనే ఉంటుంది. ఆ శివుని విగ్రహం ఇంకా రాజగోపురం కూడా మనకి కళ్ళ క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మీకు కనిపించేది నేనున్న హోటల్. ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకుంటే మనకి స్ట్రైట్గా ఆ శివుని విగ్రహం కనిపిస్తుంది చూడండి. పక్కనే రాజగోపురం కూడా ఉంది. పక్కనే బీచ్ కూడా కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే నేను స్టే చేసిన హోటల్. చుట్టూ చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే ఈ హోటల్ ఉంటుంది. ఒకవేళ మీకు కూడా కావాలంటే దీంట్లో స్టే చేసుకోవచ్చు. ఆలయం పక్కనే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి నాన్ ఏసీ 800 ఇద్దరు పర్సన్స్కి, ఏసీ వచ్చేసి 1200 అట్లయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్ చూసుకుంటే మనకి బీచ్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంది. లోపల బోట్స్ కూడా ఉన్నాయి చూడండి. బోట్ వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. అంటే మనకి బై వాక్ డిస్టెన్స్లో ఆలయం ఉంటుంది, ఇటు బీచ్ ఉంటుంది, మనకి స్టే హోటల్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే మరి మాకు హోటల్ వద్దు, మేము హోటల్లో స్టే చేయము, డైరెక్ట్గా బాత్ చేసుకొని వెళ్ళిపోతాము అన్న వాళ్ళకు కూడా ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా అక్కడ బాత్ చేసుకొని యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు దాన్ని కూడా చూపిస్తాను. అది ఆలయం దగ్గరలోనే ఉంటుంది. మురుడేశ్వర్కి వచ్చినప్పుడు బైక్ రెంట్స్ కావాలంటే ఇలా బైక్ రెంటల్స్ అని చెప్పేసి ఉన్నాయండి. బైక్ రెంట్ అండ్ ట్యాక్సీ సర్వీస్ అని చెప్పేసి చెప్పాను కదా. మీరు ఒకవేళ రూమ్ అవసరం లేకపోతే డైరెక్ట్గా బాత్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పే అండ్ యూజ్ లాగా మీరు పే చేసేసేసి మీరైతే బాత్ చేసేసుకోవచ్చు, స్నానం చేసేసుకొని. అండ్ ఇక్కడ మీరు ఇలా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ శివుడి విగ్రహం ఇంకా రాజగోపురం కనిపిస్తున్నాయి చూడండి. వెళ్ళిపోవచ్చు దర్శనానికి డైరెక్ట్గా.
ఇక్కడ చూసుకుంటే ఈ ఆలయానికి ఫారెన్ పీపుల్ కూడా వస్తున్నారు చూడండి, నా ముందు వెళ్తున్నారు. ఫారెన్ నుండి వచ్చి ఈ ఆలయానికి అయితే శివయ్యని దర్శించుకుంటున్నారు చూడండి. పాపం ఎండకంతా ట్యాన్ అయిపోతారు వీళ్ళు. మనమే ఎండకు ఆగలేకపోతాము. పాపం వీళ్ళు ఎండకు మొత్తం ఆగమైపోతుంది వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సైడ్ అట్లా ఎండలు ఉండవు కాబట్టి మన దగ్గర ఉన్నంత. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, మథోబార్ శ్రీ మురుడేశ్వర టెంపుల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే మనకి రాజగోపురం కనిపిస్తుంది చూడండి. సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది ఇది. మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి దర్శనం అయితే చాలా ఎంత తొందరగా తొందరగా కంప్లీట్ చేసేసుకుందాము. బాబా సూపర్గా ఉంది రాజగోపురం. మీరు మీతో పాటు తెచ్చుకున్న లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవాలంటే ఇక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది ఆలయం దగ్గర. సో ఈ లగేజ్ కౌంటర్లో మీరు మీ లగేజ్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఈ లగేజ్ కౌంటర్ టైమింగ్ చూసుకోండి, మార్నింగ్ 6 AM టు నైట్ 8 PM వరకు అయితే ఉంటుంది. బాబా ఏమన్నా ఉందా ఈ రాజగోపురము. ఇక్కడ నుంచి మనమైతే ఆలయం దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆ రాజగోపురము ఇంకా వెనకాల ఉన్న శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము. ఈ ఆలయం దగ్గరికి మీరు వచ్చిన తర్వాత మీతో వేసుకొచ్చిన చెప్పులను వదిలేయాలంటే ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంది చూడండి. మీరు ఇక్కడ మీ చెప్పులను అయితే వదిలేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ చెప్పులు వదిలేసి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు. మీరు చూస్తున్నారా, మనకి ఆలయం కనిపిస్తుంది. అక్కడ మథోబార్ శ్రీ మురుడేశ్వర దేవా అని చెప్పి అయితే రాసైతే ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. మనకంటే కొంచెం మంది ముందు వెళ్తున్నారు. నేను సోమవారం వచ్చాను ఈ ఆలయం దగ్గరికి. సో ఆ శివయ్యను దర్శనం చేసుకుందాము. నేను ఎప్పుడు ఏ శివయ్య దర్శనంకి వెళ్ళినా కూడా నాకు చాలా మంచిగా అయిపోతుంది దర్శనం అంతా. ఆ రోజంతా నాకు చాలా పీస్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది శివయ్య దర్శనం తర్వాత. ఈ మురుదేశ్వర ఆలయము కందుక పర్వతం మీద ఉంది. చుట్టూ మీకైతే అరేబియా మహాసముద్రం కనిపిస్తూ ఉంది. మరి ఈ మురుదేశ్వర ఆలయానికి త్రేతాయుగానికి ఉన్న లింక్ ఏంటి, మరి ఈ మురుదేశ్వర ఆలయానికి రావణుడుకున్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకి అక్కడ ఆ శివయ్య విగ్రహం ఏదైతే పెద్ద విగ్రహం ఉందో దాని కింద మనకు ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో మనకి ఒక బొమ్మల్లాగైతే వీళ్ళైతే డీటెయిల్గా చూపించారు. ఆ గుహ లోపల ఉన్న బొమ్మల్ని చూపించుకుంటూ మీకైతే స్టోరీని నరేట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుందాము. లోపల గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి షూటింగ్ చేయడానికి అయితే వీల్లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆలయాన్ని మొత్తాన్ని అయితే మీకైతే చూపిస్తాను. దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. అది కూడా 5 నిమిషాల్లో అయిపోయింది. ఆ శివయ్య దర్శనము చాలా మంచిగా అనిపించింది. ఆ దర్శనం తర్వాత ఆ శివయ్యను దర్శనం చేసుకొచ్చిన తర్వాత పక్కన కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, ఇంకా ఆంజనేయ స్వామి వారి ఆలయము, ఇంకా పార్వతీదేవి ఆలయము, ఇంకా నవగ్రహాలు, ఇలా చుట్టూ ఈ ఆలయం చుట్టూ కొన్ని అయితే ఉన్నాయి. వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి మధ్యాహ్నం పూట అన్నదానం కూడా పెడతారు, అది కూడా ఫ్రీగానే ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. మీరు కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేస్తే మీరు దర్శనం తర్వాత అన్నదానం కూడా తినొచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది. ఆలయంలోంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇలా మీకు పక్కనే అన్నదానం కౌంటర్ కూడా ఉంటుంది. వీళ్ళైతే టికెట్ అయితే ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఆ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోయి మనం అన్నదానానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకసారి మీరు టైమింగ్ చూసుకోండి. టిఫిన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి 10 AM వరకు ఉంటుంది. అండ్ లంచ్ టైం వచ్చి మధ్యాహ్నం 12కి అయితే ఉంటుంది. మధ్యాహ్నం టైంలో అన్నదానానికి ఇలా ఫ్రీ టికెట్ అయితే ఇస్తారు. ఈ టికెట్ చూపించి మనమైతే అక్కడ అన్నదానం చేసుకోవచ్చు, తినొచ్చు అనమాట. మనము అయితే ఇలా మనం వెళ్ళిపోవాలి. టెంపుల్ ఆలయం పక్కనే ఉంటుంది ఇది. ఇలా మనం వెళ్ళిపోతే మనము అన్నం తినొచ్చు ఆఫ్టర్నూన్ టైంలో. ఇక్కడ మీరు చూస్తే ఇలా అందరం మనం టేబుల్ దగ్గర అయితే కూర్చోవాలి. అలా వరుసగా ఒక లైన్ వైజ్లో కూర్చోవాల్సి ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు వాళ్ళైతే ప్లేట్లు తీసుకొని వస్తారు, గ్లాసులు కూడా పెట్టేశారనమాట. అలా పెట్టిన తర్వాత మనకైతే రైస్, సాంబారు, కర్రీ, చారు, ఇంకా స్వీట్ని అయితే పెట్టేస్తారు. మజ్జిగ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో చూసేద్దాము. దాదాపు 249 అడుగులు ఉన్న ఈ రాజగోపురము 20 ఫ్లోర్లు అయితే ఉంటుంది. మనకు 18th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్ళడానికి అయితే సదుపాయం ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనికి కర్రలు పెట్టారు, అంటే కలర్స్ అవి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇది ఇంతకుముందు అయితే కొంచెం పాతబడిపోయేలాగా ఉంది, ఎందుకంటే ఆ కలర్స్ అన్ని పోయి అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే దీన్ని శివరాత్రి కల్లా కంప్లీట్ అయితే చేస్తారు. అయితే మీరు ఇక్కడికి వచ్చే వరకు శివరాత్రి తర్వాత వస్తూ ఉంటే ఇదంతా నాకు తెలిసి రెడీ అయిపోయా ఉంటుంది. మొత్తం దీని అయితే చాలా మంచిగా అయితే మొత్తం ఇల్లు రీడిజైన్ చేస్తున్నారు, చాలా బాగుండబోతుంది. ప్రజెంట్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ రాజగోపురము 18th ఫ్లోర్ వరకు అయితే వెళ్ళిపోదాము. దానికైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళిపోయి కూడా చూపిస్తాను.
అండ్ ఇక్కడ మనకి రాజగోపురానికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఒక 2 పెద్ద ఏనుగులు అయితే మనకైతే వెల్కమ్ చెప్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇటొక ఏనుగు ఉంది, అటొక ఏనుగు ఉంది. ఇలా మనం అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి. ఈ రాజగోపురం లిఫ్ట్లో వెళ్ళి చూడడానికి పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు తీసుకుంటారు, చిన్న పిల్లలకైతే 10 రూపాయలు పర్ పర్సన్కి అయితే తీసుకుంటారు. అలా మనం లోపలికి లిఫ్ట్లో వెళ్ళి నిలబడగానే మనల్ని అయితే లిఫ్ట్ అయితే పైకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ 2 లిఫ్ట్లు అయితే మనకు ఉంటాయి. లిఫ్ట్ నుంచి మనం వచ్చిన తర్వాత మనకి మొత్తం 4 వ్యూస్ ఉంటాయి చూడడానికి. ఆ 4 వ్యూస్ ఏమిటియో నేను మొత్తం చూపిస్తాను. సెకండ్ లిఫ్ట్ వచ్చేసి 17th ఫ్లోర్ దగ్గర ఆపుతుంది. ఫస్ట్ లిఫ్ట్ వచ్చేసి 18th ఫ్లోర్లో ఆపుతుంది. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, సేమ్ అదే వ్యూ ఉంటుంది. ఈ 4 వ్యూలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ రాజగోపురం నుంచి లిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసే వ్యూ ఏంటంటే ఇది మనకి ఆ శివుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి. చాలా పెద్దగా ఉంది. ఆ శివుడి విగ్రహం వెనకాల మొత్తం మనకి అరేబియా మహాసముద్రం కనిపిస్తుంది చూడండి, చాలా పెద్దగా ఉంది. అండ్ చుట్టుపక్కల మొత్తం మనకి ఆలయం చుట్టుపక్కల మొత్తం పరిసరాలు చూడండి, ఆ శివుడి విగ్రహం దగ్గర మొత్తం ఎలా అయితే ఉందో. ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక మురుడేశ్వర ఆలయం కూడా కనిపిస్తూ ఉంది చూడండి. ఇది పైన టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఈ మురుడేశ్వర ఆలయము కనిపిస్తుందా. ఇది ఆలయము పక్కన మనకి ఎంత అరేబియా మహాసముద్రము, మొత్తం చుట్టూ అరేబియా మహాసముద్రం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇంకో సైడ్ వ్యూ చూసుకుంటే మన ఈ మురుడేశ్వర్ విలేజ్ ఏదైతే ఉందో అది మొత్తం మనకు కనిపిస్తూ ఉంది చూడండి. మొత్తం చెట్లు ఉన్నాయి చూడండి, చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి. వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. వెనకాల మనకి ఏదో పెద్ద కొండ కనిపిస్తుంది చూడండి, ఇటు సైడ్ ఏమో బీచ్ కనిపిస్తుంది. అండ్ కింద మనం చూసుకుంటే మనకి ఇక్కడ బోట్స్ కూడా కనిపిస్తాయి చూడండి, చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ మనకైతే. మనం ఇంకోసారి జూమ్ పెట్టి చూస్తాను. ఇవన్నీ మనకి షిప్స్ అనమాట, బోట్స్, చేపలు పట్టడానికి వెళ్ళే బోట్స్ ఇవన్నీ. ఇదంతా మనకి మురుడేశ్వర్ విలేజ్. అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. సూపర్గా ఉంది వ్యూ అయితే, మస్తుంది. ఇప్పుడు మనము ఇంకో సైడ్ వ్యూ చూసుకుంటే మనకి సముద్రం కనిపిస్తుంది చూడండి. మనకి మొత్తం సముద్రం కనిపిస్తూ ఉంటుంది. అటు అన్ని అలలు వస్తూ ఉన్నాయి. ఇటు సైడ్ మనకి మీరు స్టే చేయాలంటే ఈ హోటల్ ఏదైతే ఉందో ఈ దీంట్లో కూడా స్టే చేయొచ్చు. మీకు సీ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ హోటల్ అనేది. అండ్ ఇక్కడ మనకి సాయంత్రం పూటలో ఈ రెస్టారెంట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి మనము ఏదైనా స్నాక్స్ తినుకుంటా, టీ తాక్కుంటా మనమైతే వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. నేను నైట్ ట్రై చేశాను. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ బీచ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ ఉంటాయి, మీరు కావాలంటే ఇక్కడ స్నాక్స్ అలాంటివి తినొచ్చు. చాలామంది అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు చూడండి. చాలామంది ప్రజలు అయితే, భక్తులు వచ్చారు అందరూ. ఇంకా సముద్రం చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే దిగుతున్నారు. అండ్ అక్కడ మనకు ఒక ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దాన్ని బట్టేసి మనకైతే ఒక బోర్డర్ లైన్ లాగా ఉంది చూడండి. అందరూ ఆ లోపల్లోనే మనకి స్నానం అయితే చేస్తున్నారు, బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చుట్టూ వెనక చూసుకుంటే మనకు ఒక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది ఈ వ్యూ నుంచి. ఇప్పుడు మనము ఇంకో సైడ్ మనం వ్యూ చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ నీళ్లు చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇక్కడనే మనకి బోట్లు ఉన్నాయి చూడండి, బోట్లన్నీ పార్కింగ్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు సైడ్ మొత్తం చూసుకుంటే మనకి ఇంకా మొత్తం సముద్రమే, కనుచూపు మేరలో మొత్తం మనకు సముద్రమే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ మనం చూసుకుంటే హోటల్స్, ఇంకా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. నేను స్టే చేసిన హోటల్ అక్కడే కనిపిస్తుంది చూడండి, అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుందా, అది నేను స్టే చేసిన హోటల్ అది. సో ఇక్కడ నుంచి హోటల్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ చెట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. వ్యూ మంచిగా ఉంది. చూశారు కదా ఈ మురుడేశ్వర రాజగోపురం మీద వ్యూస్ ఎలా అయితే ఉన్నాయో. మనకి మొత్తం 4 వ్యూస్ కనిపించాయి కదా. ఒకటేమో ఆ శివుని విగ్రహంది, ఇంకోటేమో విలేజ్ వ్యూ, ఇంకోటేమో బీచ్ వ్యూ ఉంది, ఇంకోటేమో ఇటు సైడ్ కూడా బీచ్ వ్యూ మనమైతే చూసాము. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈవినింగ్ టైంలో కానీ లేదా కొంచెం వర్షం వస్తున్నప్పుడు మాత్రము ఈ వ్యూస్ ఇంకా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా బాగుంది నాకు అనిపించింది. మీరు కూడా వస్తే ఈ రాజగోపురం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఎక్కి చూడండి. మన దేశంలో ఉన్న అన్ని రాజగోపురాలు ఏవైతే ఉంటాయో ఒకటే అనమాట, పైకి ఎక్కి చూడడం అనేది లిఫ్ట్ సౌకర్యము మామూలుగా లేదు. ఇక్కడైతే వీళ్ళకైతే గొడవ అవుతుంది పార్కింగ్ విషయంలో. అక్కడైతే వాళ్ళకి గొడవ పార్కింగ్ విషయంలో అవుతుంది. కొంచెం బాగానే రష్ అవుతుంది అనమాట, బాగానే హడావిడి ఉంది వాళ్ళది, ఎందుకో మరి తెలియదు ఇష్యూ. స్కూల్ పిల్లలందరూ ఆ శివుని విగ్రహాన్ని చూసి ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడు మనము ఆ శివుని విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మనం కొంచెం దూరంలో ఉన్నాము, నడుచుకుంటా
ఆ విగ్రహం దగ్గరికి అయితే మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోయి చూసేద్దాము. ఇంకా అక్కడెక్కడ మనం చూడాల్సినవి ఇంకేమి ఉన్నాయి కూడా నేనైతే వెళ్ళి చూసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ శివుని విగ్రహం దాదాపు 123 అడుగులైతే ఉంటుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళుంటే ఈ శివుని విగ్రహంతో ఏఐ వీడియో చేసి శివుడు అక్కడ కూర్చున్న శివుడు ఎవరైతే ఉన్నారో అతడు నిలబడి నడుచుకుంటూ వెళ్ళేది ఏఐ క్రియేట్ అయితే చేశారో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిపోతుంది. చాలా మంది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలు చూస్తానే ఉంటారు. శివుడి వీడియోలంటే చాలా బాగా వైరల్ అయితా ఉంటాయి. చాలామంది ఫారెన్ పీపుల్ కూడా ఇక్కడికొస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక నంది కనిపిస్తుంది. ఆ నంది వెనకాల మనకైతే రాజగోపురం కూడా కనిపిస్తా ఉంటది. ఒక్కసారి మనము ఈ శివుని విగ్రహం చుట్టూ తిరిగి చూద్దాము ఎలా అయితే ఉంటుందో. మనం లో యాంగిల్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. ఆ శివుని చేతిలో ఆ త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా మీకు పాము కూడా కనిపిస్తా ఉంది చూడండి. శివుడి విగ్రహం కింద మనకు ఒక కేవ్ ఉంటుంది. ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్ళడానికి ₹20 అయితే టికెట్ ఛార్జ్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి ఆ లోపల గుహ లోపల ఏముందనేది మనం వెళ్ళిపోయి చూసేద్దాం. గుహలోకి వెళ్ళడానికి ₹20 అయితే టికెట్ ఛార్జ్ ప్రైస్ ఉంది. ఈ టికెట్ అక్కడ చూపించేసి ఆ గుహలోకి మనం అయితే వెళ్ళిపోదాము. లంకాధిపతి అయిన రావణుడు గొప్ప శివభక్తుడు అని మీకు అందరికి తెలిసిందే, అందరూ చదువుకున్న విషయమే. అయితే ఆ రావణుడు శివుని కోసం ఒక ఘోరమైన తపస్సు అయితే చేశాడు. అలా రావణుడు ఆ శివుడి కోసం ఘోరమైన తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి ఆ శివుడు ఈ రావణుడి ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆ రావణుడి ముందు ప్రత్యక్షమైన శివుడు రావణుడిని నీకేం కోరిక కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు రావణుడు నాకు ఆత్మలింగం కావాలని చెప్పేసి అయితే కోరుకుంటాడు. అతను కోరుకున్నట్టుగానే ఆ శివుడు ఆత్మలింగాన్ని అయితే ఇస్తాడు. ఈ ఆత్మలింగాన్ని ఇచ్చే విషయము మిగతా దేవుళ్ళందరూ తెలిసి చాలా భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఆత్మలింగము రావణుడు తీసుకెళ్లి లంకలో ప్రతిష్టాపన చేస్తే మనకి ముప్పు వాటిల్లుతుంది, చాలా కష్టంగా అవుతుందని చెప్పేసి అందరూ అంటారు. ఆ శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చే ముందు ఒక షరతునైతే పెడతాడు. నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైతే పెడతావో అక్కడి నుంచి అది ఇంకా లేపడానికి సాధ్యమే తవ్వదు అని చెప్పేసి ఒక షరతునైతే విధిస్తాడు. అలా రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరుతూ ఉంటాడు. ఈ ఆత్మలింగం గనక లంకకి చేరుకుంటే లోకమంతా అల్లకల్లోలం అయిపోతుందని చెప్పేసి ఆ రావణుడికి ఎదురుగా వినాయకుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో అయితే వచ్చాడు. ఇంకా అదే సమయంలో విష్ణుదేవుడు తన శక్తితోటి సూర్యాస్తమయాన్ని అయితే చేశాడు. సాయంత్రం సమయం అవ్వొస్తుంది, నేను సంధ్యను వార్చుకోవాలి, ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ కింద పెడితే మళ్ళీ లేపలేనన్న ఉద్దేశంతో ఎదురుగా వచ్చే బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడికి పట్టుకోమని అయితే చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ రూపంలో వినాయకుడు ఏమంటాడంటే ఈ ఆత్మలింగం చాలా బరువుగా ఉంది, ఒకవేళ నేను కింద పెట్టాల్సి వస్తే 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, ఆ 3 సార్లు పిలిచినా కూడా మీరు రాకపోతే నేనైతే ఈ ఆత్మలింగాన్ని కింద పడేస్తాను అని చెప్పి చెప్తాడు. దీనికి అంగీకరించిన రావణాసురుడు తను సంధ్యను వార్చుకోవడానికైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వినాయకుడు ఇదే సరైన సమయం అనుకొని 3 సార్లు అయితే పిలుస్తాడు. అలా 3 సార్లు పిలిచినా కూడా రావణాసురుడు రాకపోవడంతో అలా బరువుతున్న ఆత్మలింగాన్ని ఆ వినాయకుడు కిందైతే పెట్టేస్తాడు. అలా శివలింగాన్ని కింద పెట్టడం చూస్తున్న రావణుడు ఎవరైతే ఉన్నారో అలా పెట్టొద్దు అని చెప్పి అరుస్తూనే ఉంటాడు. అలా బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టడం చూసి రావణాసుడికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఆ రావణుడు చాలా కోపంతో ఆ వినాయకుడు నెత్తి మీద అయితే ఒక గుద్దు గుద్దుతాడు. ఆ తర్వాత ఆ రావణాసురుడు ఆ కింద పెట్టి ఉన్న ఆత్మలింగాన్ని పైకి లేపడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తాడు. చివరికి ఆ రావణాసురుడు తన కోపంతో ఆ ఆత్మలింగాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అలా చేసినప్పుడు ఒక్కొక్కటి పెకిలించుకుని పోయి ఒక్కొక్క ప్లేస్ లో పడిపోతాయి. మొట్టమొదటిగా ఆత్మలింగం పెట్టిన ప్రదేశం అంటే అదే గోకర్ణ. ఆ తర్వాత ఆ శివలింగం మీద కప్పి ఉంచిన వస్త్రం ఏదైతే ఉందో అది కందుక పర్వం మీదకు అయితే వస్తుంది. అదే ఇప్పుడున్న మురుదేశ్వర్. అలా శివలింగం మీద ఉన్న వస్త్రం ఏదైతే ఉందో ఈ కందుక పర్వతం మీద పడ్డం వల్ల ఇది చాలా పవిత్రంగా అయితే మారిపోయింది. అసలు ఆ శివుడు ఏదైతే రావణుడికి ఆత్మలింగం ఇచ్చాడో అది మొట్టమొదటిగా ఈ భూమి మీద పెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో అదే ఆ గోకర్ణ. ఈ మురుదేశ్వర ఆలయం నుంచి గోకర్ణకి దాదాపు ఒక 78 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చాలా మంది భక్తులు వచ్చినప్పుడు ఈ మురుదేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు, ఇంకా గోకర్ణ ఆలయానికి వెళ్ళి కూడా దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ శివరాత్రికి చాలా ఘనంగా అయితే ఉంటుంది. చాలా మంది భక్తులు వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. నైట్ టైము ఈ మురుదేశ్వర ఆలయము చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ ఆలయం రాజగోపురం అంతా మీకు లైట్ షో లాగైతే వేస్తారు. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్ గా, చూడడానికి చాలా బాగుందో ఈ ఆలయం అనేది. ఇక్కడ చూడండి మొత్తం బ్లూ కలర్ లో ఈ రాజగోపురం ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా.
ఈ ఆలయం గురించి కాకుండా వేరే వేరే ఆలయాలు కొత్త కొత్త ప్లేసెస్ గురించి కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను రీల్స్ లాగా. వీలైతే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ను కూడా ఫాలో అయిపోండి. చూసారు కదా, మురుడేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకున్నాము, ఆ శివయ్యని దర్శనం చేసుకున్నాము, రాజగోపురం ఎక్కాము, దాని తర్వాత ఈ శివయ్య విగ్రహాన్ని చూసాము, లోపల గుహను కూడా మీకు చూపించాను. సో ఇది వాళ్ళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ప్లేస్ చూపించాలో అది కూడా కామెంట్ చేయండి. వీలైతే తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళి మరి చూపిస్తాను. అండ్ ఈ ప్లేస్కి మీరు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది బీచ్ ఏరియా కాబట్టి కొంచెం ఎండాకాలంలో కొంచెం సమ్మర్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంబ్రెల్లా తీసుకొని రావడము, లేకపోతే దానికి తమ్మట్టు ఏదైనా ఎండకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే బీచ్ పక్కనే ఉంటుంది, ట్యాన్ అయిపోతారు, కొంచెము స్కిన్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఎండకి తట్టుకోలేరు. సో ఆ జాగ్రత్తలు అయితే పాటించండి. సో ఇది ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా